తిరుపతి మెట్లు ఎక్కాలన్నా అలాగే గిరి ప్రదక్షిణ చేయాలన్నా మోకాళ్ళు అయితే ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండాలి కదండి. నాకైతే లేవు అనమాట. నేను ఏం కేర్ తీసుకున్నానో అదే ఈ వీడియోలో ఉంటుందండి. అలాగే ఇది 2 days వ్లాగ్ అండి. మేము ఏమేమి సర్దుకున్నామో అవన్నీ అంటే గుడి దగ్గర తీసుకెళ్ళడానికి కానీ లేకపోతే దారిలో ఫుడ్కి కానీ హెల్తీ ఫుడ్ ఏం తీసుకున్నామో ఈ వీడియోలో ఉంటుందన్నమాట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైలరింగ్ వచ్చిన వాళ్ళకి వరమో శాపమో తెలియదు కానండి, ఎక్కడికైనా వెళ్ళాలంటేనే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి వస్తుంది. లేకపోతే అవి అలాగే పెడతా కూర్చుంటాను నేనైతేను. వెళ్ళాలి అన్న 2 రోజుల ముందే స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఎన్ని ఉన్నా కానీ 2 days బిఫోర్ నుంచే స్టార్ట్ చేస్తాను. ముందే కుట్టుకోవచ్చు కదా, ఏంటో మరి అలా బతికిస్తూ ఉంటాను అనమాట. అలాగే ఒకటైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసానులేండి, ఇంకోటి చేయాలి. అలాగే ఒక డ్రెస్ ఏమో పెద్దగా ఉంది, దాన్ని కట్ చేసి కుట్టాలి. అలాగే మా పాపది డ్రెస్ ముందు షేర్ చేశాను కదండి, దానికేమో కుందన్ స్టిచ్ చేయాలన్నమాట. ఇంకా బట్టలు అయితే సర్దుకుంటూ ఉన్నామండి. కొన్ని ఐరన్కి ఇచ్చేసాను, అవి వచ్చినాయి. నాది మా హస్బెండ్ అయితే సర్దేశాను, మా పాప ఇంకా సర్దాలన్నమాట. వాళ్ళ చిన్నవి ఉంటాయి కదా, అందుకని అవి అయితే నేనే అరేంజ్ చేసి సర్దాలండి. అవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. ఈలోగా నేను ఏం గేర్ తీసుకున్నానో మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా కాకుండా అంటే దానికోసమని ఫ్లాక్ సీడ్స్ 1/2 cup తీసుకున్నానండి. నువ్వులు, బాదం, జీడిపప్పు కూడా 1/2 cup తీసుకున్నాను. అలాగే పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి 3 full cup తీసుకున్నాను అనమాట. అవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసి పెట్టుకుని ఆరిన తర్వాత కొంచెము మరీ పౌడర్లా కాకుండా కొంచెం బరగ్గా చేసుకోవాలండి. ఎందుకంటే మనకు తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట. మరీ పొడిగా ఉంటే గొంతుకి అతుక్కుపోయినట్టు ఉంటుంది అనమాట. ఇంకా మా పాపని వారం రోజులైతే మళ్ళీ చదువు అంతా మర్చిపోతుంది కదండి, అందుకోసమని హోంవర్క్ ఉంటే కంప్లీట్ చేపిస్తూ నా పని చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఈ 2 days చాలా హడావుడి అయిపోయిందండి. ఒక పని పక్కన మా పాప పని చేసుకోవాలి, ఇంకోటి ఇంటికి దారిలో తీసుకెళ్ళడానికి ఏమైనా స్నాక్స్ చేయాలి, అవంతా మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి, బట్టలు సర్దాలి. ఇంత హడావిడిగా ఉందనమాట. అదిగోండి చూపిస్తున్నాను కదా, అంత బరగ్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట. దాంట్లోనే బెల్లం వేసి చేసుకోవచ్చు, కానీ మా హస్బెండ్ బెల్లం వద్దు, డేట్స్ తీసుకొస్తానని డేట్స్ తీసుకొచ్చారండి. డేట్స్ మిక్సీ చేసి వేసానండి. దాంట్లో అస్సలు కలవట్లేదు అనమాట. మొత్తం అంతా కలవట్లేదు, మంచిగా పట్టుకోవాలి కదండి, పట్టుకోవట్లేదు అనమాట. అందుకని ఏం చేశానంటే మళ్ళీ ఒకసారి మొత్తం అంతా అలా కలిసేలాగా మిక్సీ చేసి మళ్ళీ ఇంకొకసారి మొత్తం కలిపేసిన తర్వాత ఆ పేస్ట్ అంతా దానికి పట్టించేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేసానండి. అలా అయితే మంచిగా మొత్తం అంతా పేస్ట్ లాగా అయిపోయింది అనమాట. మంచిగా మెల్ట్ అయ్యిందనమాట. అప్పుడు అంటే మన అది పేస్ట్ ఉంది కదండి, డేట్స్ పేస్ట్ ఉంది కదా, అదిను ఇవి పౌడర్ మంచిగా మిక్స్ అయినాయి అనమాట. మిక్సీ వేసేటప్పుడు నిండగా వేయొద్దండి, సగమే వేయండి. ఎందుకంటే మిక్సీ పట్టేసి పాడైపోద్ది అనమాట, మోటార్ పాడైపోద్ది, తిరగదనమాట. అందుకోసమని దీంట్లో ఇంకా ఫైనల్గా నెయ్యిను కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసానండి. ఎందుకంటే జర్నీలకి తీసుకెళ్తున్నాం కదా, కొంచెం ఏమైనా గ్యాస్ ఫామ్ అవుద్ది అన్నట్టు నేను ఇలాచీ కూడా కొంచెం ఎక్కువ వేసాను అనమాట అండి. ఇంకా దీన్ని మైసూర్పాక్ లాగా కట్ చేద్దాము అన్నట్టు ఇలాగా ప్రెస్ చేసి కట్ చేద్దామని అనుకున్నానండి. చాలా ట్రై చేశాను అనమాట. ఎంత గట్టిగా నొక్కానో, మళ్ళీ దాని మీద ఇంకొక ప్లేట్ వేసి కూడా నొక్కాను అనమాట. అయినా సరే గట్టిగా అవ్వలేదన్నమాట. ఇంకా అందుకని నొక్కి తీసాను. అంటే మనం తిప్పుతాం కదండి, తిప్పేసరికి మొత్తం అంతా కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు, కొన్ని ఏమో పొడి పొడి అయిపోయినాయి అనమాట. మిడిల్లో ఉన్నాయన్నీ మంచిగా వచ్చినాయండి పీసెస్ కింద. చివర ఎడ్జెస్ ఉంటాయి కదా, అవన్నీ పొడి పొడి అయిపోయినాయి అనమాట. ఇంకెందుకు కొన్ని ఏమో పీసెస్, కొన్ని ఏమో అట్లా ఎందుకని చెప్పేసి ఇంక అన్నీ లడ్డూలు చుట్టేసానండి. లడ్డూలు అయితే చాలా బాగున్నాయండి. నేను 2 kgs కింద చేశాను అనమాట. చేసి 2 boxes, కేజీ బాక్సెస్లో 2 boxesలో సర్దాను, 1 week వస్తాయి అని. కానీ 2 daysలో అయిపోగొట్టేశారనమాట. తిన్నప్పుడల్లా 2 తినేశారు. చాలా బాగున్నాయి అని. ఇవి అసలు జనరల్గా మా అమ్మ అయితే తినదు, ఇంకెవరు తినారులే, మేమే తినాలి, హెల్త్ గురించి కదా అని చెప్పేసి అనుకున్నాం అనమాట. కానీ బాగున్నాయని చెప్పి 2 daysలో కంప్లీట్ చేశారు. అది కూడా 1 day కంప్లీట్ అయిపోను, కానీ ఒకటేమో బాక్స్ లోపల ఇంకొక బ్యాగ్లో పెట్టేశాను అనమాట. అందుకనే అయిపోలేదు, లేకపోతే 1 dayలోనే అయిపోగొట్టేసేవాళ్ళు. అంటే నేను 50 grams అని లెక్క పెట్టి ఒక 2 తీసుకుంటే సరిపోతుంది డైలీ అన్నట్టు. అంటే మనం ఫుడ్ సరిగ్గా తినాం కదండి, ఒక్కోసారి ఉంటుంది మంచిగా, ఒక్కోసారి ఉండదు కదా. అందుకని నేను అలాగా చిన్న బాల్స్ కింద 2 తింటే సరిపోద్ది, మనం ఫుడ్ సరిగ్గా తీసుకోపోయినా అన్నట్టు తీసుకెళ్ళాను అనమాట. కానీ 2 daysలోనే అయిపోయినాయి. పోన్లే ఒక లగేజ్ తగ్గింది అని అనుకున్నాను అనమాట. ఇది కాకుండా ఇంతకుముందు షేర్ చేశాను కదండి హెల్దీ ప్రోటీన్ పౌడర్, అది కూడా మార్నింగే కాఫీ స్కిప్ చేసేసి అది తాగడం స్టార్ట్ చేశాను అనమాట అండి. అది కూడా బాగా హెల్ప్ అయింది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే డైలీ నేను 3 kilometers వాకింగ్ కంపల్సరీ చేశాను అనమాట అండి. అంటే వీక్లీ ఒక 5 days అన్నా కంపల్సరీ చేశాను అనమాట. ఒక 2 రోజులు వీలు కాకపోయినా, అంటే వర్షం వచ్చింది కదండి, అందుకోసం వీలు కాలేదు అంతే. లేకపోతే బాగా మంచిగా తిరిగాను అనమాట. డైలీ కంపల్సరీ 3 days వాకింగ్ చేశాను అనమాట. ఈ 3 చేయడం వల్ల నేను మోకాళ్ళ నొప్పులు
లేకుండా మంచిగా నా జర్నీ చేసుకుంటూ వచ్చానన్నమాట అండి. ఎక్కడ నొప్పులు అనిపించలేదన్నమాట కాళ్ళు. మనం ఎంత చేసినా కానీ దేవుడు అనుగ్రహం కూడా ఉండాలి కదండి. అందుకని దేవుడు అనుగ్రహము ఉంది, అలాగే మనం కూడా ప్రయత్నం ఉంటేనే దేవుడు అనుగ్రహం ఉంటుంది కదండి. అందుకని నా ప్రయత్నంతో పాటు దేవుడు అనుగ్రహం ఉంది కాబట్టి కాళ్ళ నొప్పులు అయితే ఏమీ సఫర్ అవ్వలేదండి. మా హస్బెండ్కి కొంచెం నొప్పి వచ్చినా కానీ వెంటనే రికవరీ అయిపోయారు. నైట్ మా పాపను ఎత్తుకుని నడవడం వల్ల కాళ్ళు నొప్పి వచ్చిందండి. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి కొంచెం రికవరీ అయిపోయారు అనమాట. ఇంతకు ముందు వీడియోలో షేర్ చేశాను కదండి. అలాగే ఇప్పుడు బ్లౌజెస్ అన్నీ ఒకటైతే స్టిచ్చింగ్ చేసుకున్నానండి, దాన్ని హెమ్మింగ్ చేసుకోవాలి, ఇంకొకటి కటింగ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మేము వెళ్ళింది అన్ని టెంపుల్స్కి కదండి, అన్ని దగ్గర దీపం వెలిగించవచ్చు, కార్తీక మాసం కదా. అందుకోసం మేము ఏం చేశానంటే పూతులు ఉంటాయి కదండి, అవన్నీ చేసుకున్నాను అనమాట. అంటే మా ఇంట్లో కాటన్ ఉందనమాట, దాన్ని ఒక 30-35 అలాగా ఒత్తుల కింద చేసుకుని ఆవు నెయ్యి కలిపేసి అలాగే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. అవి కొంతసేపుకి బాగా మంచిగా గట్టిగా అయిపోతాయండి, కేక్ లాగా అయిపోతాయి అనమాట. అందుకోసమని అది కూడా ప్యాక్ చేసి తీసుకెళ్ళాను అనమాట అండి. దాంతోపాటు కుంకుమ, పసుపు, అలాగే మనకి ఇప్పటికీ బెల్లం చిప్స్ ఉంటాయి కదండి, అవి కూడా తీసుకెళ్ళాను అనమాట. ఇగోండి ఇలా చేసుకొని ఆవు నెయ్యితో కలిపేస్తే మనకి మంచిగా ఒత్తులు తయారైపోతాయి కదండి. మళ్ళీ 100-200 పెట్టి మనిషికి 100-200 పెట్టాలంటే కష్టం కదా. మనమే తీసుకెళ్తే మంచిగా ఒక 2 ఒత్తులు తీసుకుని ఆ దీపమో లేకపోతే ఏదైనా ఆకులు ఉంటాయి కదండి, తమలపాకులే ఒక 2 ఆకులు కొనుక్కుని దాని మీద పెట్టేసి కుంకుమ పసుపు వేసి ప్రసాదం పెట్టేయచ్చు కదా అన్నట్టు తీసుకెళ్ళాను అనమాట. బాగా హెల్ప్ అయింది అనమాట అండి అది. మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా వచ్చారని చెప్పాను కదండి, వాళ్ళకి కూడా 2 ఇచ్చాను. వాళ్ళు కూడా అక్క పుణ్యవంతా నీదే అక్క, ఎంత బాగా హెల్ప్ చేసావో, ఇది మంచి ఐడియా అక్క, ఈసారి నుంచి మేము కూడా పాటిస్తాము, ఎక్కడికన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలాగే ప్రిపేర్ చేసుకొని వస్తాము అని చెప్పేసి చెప్పారనమాట. అది కూడా బాగా అనిపించిందండి నాకు. ఇంకోటి ఏమనిపించిందంటే 360 ఒత్తు మళ్ళీ 1000 ఒత్తు అని ఒకటి అమ్ముతున్నారండి. దాంట్లో అసలు ఏం లేదండి, ఓన్లీ పత్తి మనకి ఇలాగ లూజ్గా చేసి పైన ఒక ఒత్తు పెట్టారు అంతే. దానికన్నా ఏంటంటే మనం ఇంట్లోనే చేసుకుని ఆవు నెయ్యితో నానబెట్టుకుని తీసుకెళ్ళడమే బెటర్ అనిపించింది నాకైతేను. ఈసారి నుంచి అయితే నేను అలాగే చేస్తానండి. ఇంట్లో చేయకపోయినా కనీసము బయట నుంచి కొనుక్కొని ఇక్కడే మా ఆవు నెయ్యిలో నానబెట్టుకుని తీసుకెళ్తే బెటర్ అని అన్నట్టు అనిపించింది అనమాట. నాకు అదేం సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, మేము తీసుకెళ్ళి మాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బై బై.